చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. ఈ 9 రోజుల కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 7.5 కోట్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 75 లక్షలు, ఇక ఓవర్సీస్ నుంచి 15.5 కోట్లు. అలా టోటల్గా 9 రోజుల్లో తంగలాన్ సినిమా 62 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 29 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. ఈ 65 కోట్లలో 29 కోట్లు వెనక్కి వచ్చాయి 9 రోజుల్లో. మరో 36 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 36 కోట్లు షేర్ రావాలి అంటే మరో 62 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ ఉండొచ్చు. ఇక మళ్ళీ సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. బట్ చూడాలి, టార్గెట్ పెద్దది. అంత కలెక్ట్ చేయడం కొద్దిగా కష్టమే. నాకు తెలిసి మరో 5 నుంచి 6 కోట్లు రావచ్చు. 30 కోట్లు నష్టమైతే కనబడుతుంది. సినిమా కమర్షియల్గా అంటే 50% రికవరీ అవుతుంది, 50% రాదు. సో సినిమా ఫ్లాప్ అని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో 350 థియేటర్లు ఉంటే 250 థియేటర్లు రిలీజ్ అయిన సినిమా రెండో వారంకి థియేటర్లు పెరిగాయి. ఎందుకంటే మిస్టర్ బచ్చన్ అండ్ డబల్ స్మార్ట్ థియేటర్లో తీసేశారు. తంగలానికి, ఆయికి థియేటర్లు పెరిగాయి. సో ఇప్పుడు 391 థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉంది రెండో వారంలో తంగలాన్ సినిమా. బట్ కలెక్షన్స్ అయితే లేవు, షేర్ రావట్లేదు. 6 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ మనకు 7.5 కోట్ల గ్రాస్ వచ్చింది 9 రోజుల్లో. అందులో షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది డిస్ట్రిబ్యూటర్ షేరు. ఇంకా 2 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్ అంటే మరో 4 కోట్లు గ్రాస్ కావాలి. కొద్దిగా కష్టమే. అది మన చియాన్ విక్రమ్ తంగలాన్ రిలీజ్ అయిన మొదటి 9 రోజుల్లో 62 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 29 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే మరో 36 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 62 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా ఫ్లాపే. ఓకే, కమర్షియల్గా సినిమా అయితే బాగుంది. నేను 2 సార్లు చూశాను. ఓకే, బాయ్.